అర్హులైన పేదలను సంక్షేమ ఫలాలు అందించేందుకు తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ఈసోజీపేటలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను మంత్రి ప్రారంభించి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రెసిడెన్షియల్ స్కూళ్ల పరిస్థితి దారుణంగా తయారైందన్నారు. వాటన్నింటికీ మౌలిక సదుపాయాలు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన భోజన సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈరోజు 4 పథకాలతోటి ఈ సోజిపేటకెళ్ళి మొదలు పెట్టడంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినాము. ఎంతమంది ఇళ్లకు దరఖాస్తులు పెట్టుకున్నారు? మీకు మళ్ళీ గ్రామానికి పేదోళ్లకు జాగలుండి, పూరి గుడిసెలుండి, పెంకటిల్లుండి, రేకుల ఇల్లుండి, లేదా కొడుకులు ఎదిగి కోడళ్ళు వచ్చి సంసారాలు పెద్దగై ఇల్లు కట్టుకోలేని స్తోమత పరిస్థితి, అలాంటి కుటుంబాలని గుర్తించి పార్టీలకు అతీతంగా పేదోళ్ళని ఆదుకోవాలి, వారికి ఇల్లు మంజూరు చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు సభని ఏర్పాటు చేసినాం. మనం సేవ చేయాలి, మనం పనులు చేయాలి. ఖచ్చితంగా మేమేమిటి పనులు అనుకున్నామో ప్రాంతానికి, గ్రామానికి, ప్రజలకు 200 ఎకరాల భూమి ఎప్పుడు ఇచ్చినాం? 200 ఎకరాల భూమి 1992 మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు 200 ఎకరాల భూమి పేదోళ్లకు భూ పంపకం చేసినాం. మనకైతే సహాయం ఎవరు చేసిర్రో, మనల్ని ఎవరైతే ఆదుకున్నారో, ఇంద్రమ్మ పేరు మీద ఈ పథకాలు తీసుకొచ్చుకొని మళ్ళీ ఈ సోజిపేటకెళ్తే మొదలుపెట్టి మీరు పనులు మొదలు పెట్టుకోవాలి. 4 నెలలు పూర్తి చేసుకోవాలి. ఎక్కడే కష్టం ఉండకూడదు. మీరు ఇల్లు కట్టుకోవాలి, రేషన్ కార్డులు తీసుకోవాలి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఆర్థిక సాయం తీసుకోవాలి, రైతులకు రైతు భరోసా తీసుకోవాలి. ఆ ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కనుక మన ప్రజలకు సంబంధించిందే గాని ఈ రోజు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎట్లా తయారవుతున్నాయి చూసిరా, వీడియోలు చూసిరా, ఎట్లా తయారవుతున్నాయి రెసిడెన్షియల్ స్కూల్స్? ఏమైనా ఆలోచన ఉన్నదా? రాబోయే